అక్షయ తృతీయ. అక్షయ తృతీయకు ఇక రకరకాలుగా పూజలు చేసుకుంటారు. నేనైతే లక్ష్మీదేవి అమ్మవారికి కుంకుమార్చన చేసుకుంటా సంతృప్తిగా. అయితే ఎప్పుడైనా నేను ఇట్లా రాగి పాత్ర కొనుక్కుంటా, కొత్తది. పూజా రూమ్లకు ఒక రాగి పాత్ర కొంటా ప్రతిసారి. అయితే మనం అక్షయ తృతీయ అనగానే మనం చక్కగా గోల్డ్ షాప్కి పోయి గోల్డ్ కనుకొచ్చుకోవడం కాదు. ఫస్ట్ అయితే మనం ఇంట్లో అంత శుభ్రంగా ఉంచుకొని అలంకరణ చేసుకొని లక్ష్మీదేవి అమ్మవారికి పూజ చేసుకొని శ్రీమన్నారాయణునికి పూజ చేసుకొని ఏదో తోచింది దానం ఇవ్వాలంటారు. ఇక ఇస్తే ఇవ్వచ్చు, లేకుండా లేదు. కానీ మనం ఫస్ట్ అయితే ఇంట్లో పూజలు అట్లాంటివి మనం ఇల్లు శుభ్రం చేసుకోవడం ఇవన్నీ చేస్తే అమ్మవారు మనతోటి ఉంటారు. మనం ఓన్లీ బంగారు షాపులకు పోయి బంగారాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టినంత మాత్రాన లక్ష్మీదేవి మన దగ్గర కొలువై ఉంటుందని ఏం లేదు. అట్లా అందుకని ఇక అట్లా మరి ఏదైనా జీవితంలో నేర్చుకుంటూ వెళ్ళిపోవడమే. ప్రత్యేకించి గోల్డ్ కొనుక్కునే అంత స్తోమత ఉంటే కొనుక్కోవచ్చు ఒక ప్లాన్ కొద్దీ. కానీ గోల్డ్ కోసమే గొడవలు పెట్టుకొని ఖచ్చితంగా కొని తీరాలని అట్లాంటి పరిస్థితులు ఉండద్దు. మనం ఏదైనా కానీ లక్ష్మీదేవిని చంచల అంటారు, అంటే ఒక దగ్గర ఉండే స్వభావం ఉండదని. అట్లాంటి అంటే మన డబ్బు, మన దగ్గర ఉన్న డబ్బును మనం దాన్ని ఇంకో రూపకంగా బయటకు వెళ్ళినప్పుడే అది ఎక్కువ అవడం ఉంటుంది. అట్లనే అమ్మవారు కూడా మనం బయట ఎవరికైనా అవసరం ఉన్నంత మేరకు, మనకు సాధ్యమైనంత మేరకు మనం మంచిగా ఉన్నప్పుడే అమ్మవారు మనతో ఉంటుంది అని నాకైతే అంతే నమ్మకం. ఇక సాధ్యంగా అంది ఎవరు చేయం కదా, సాధ్యమైనంత మట్టుకే మొత్తానికి. ఇక నాకు దోచినట్టుగా నేనైతే రాగి పాత్ర తెచ్చుకుంటా ప్రతిసారి. ఇక ఇల్లంతా శుభ్రం చేసుకొని కడపలు అలంకరించుకొని ఇక పూజా రూమ్లు అలంకరించుకొని కూరాడి కూడా అలంకరించుకొని ఇవన్నీ నాకు తోచినట్టుగా నేను చేసుకుంటా. ఇప్పుడైతే నేను కుంకుమార్చన చేసిన తర్వాత దీపం ధూపం నైవేద్యం తాంబూలం ఒక హారతి పాట ఇక్కడితోటి మన అక్షయ తృతీయ పూజ సంపూర్ణమవుతుంది. ఇది పూజా విధానం. మరి ఇప్పుడైతే నేను కుంకుమార్చన చేస్తా. కుంకుమ అష్టోత్తరశతనామ పూజాం సమర్పయామి ఉపమాగ్రాపయామి. ఇక దీపం దర్శయామి. నైవేద్యం కూడా సమర్పించినాం. ఇక తాంబూలంలో పచ్చికర్పూరం ఇలాచి కూడా సమర్పించాలి. ఇక శ్రీ మహాలక్ష్మికిను నీరజాలయమునకు నీరాజ దీవించు నిరతముని. ఇప్పుడు మరి మన అక్షయ తృతీయ రోజు లక్ష్మీదేవి అమ్మవారి పూజ చేసుకోవడం సంపూర్ణమైంది. ఇక్కడైతే నేను ఏ యూట్యూబ్ ఛానల్లో చూపించిన ప్రత్యేకమైన పూజా పద్ధతులు అంటూ ఏం లేదు. నేను లక్ష్మీదేవి అమ్మవారికి అష్టోత్తరం చేసుకుంటా. ఇక అంతే, అష్టోత్తరం చేసి ఆ కుంకుమని మళ్ళీ ధరిస్తా. ఇక నైవేద్యం దీపం ధూపం నైవేద్యం తాంబూలం ఇదంతా మనం ఎప్పుడు చేసినట్టే. ఇక అక్షయం అంటే క్షయం కానిది, అంటే దానికి నశించేది కాదు అన్నట్టు. అందుకని ఈరోజు పాండవులు వనవాసంలో ఉన్నప్పుడు పాండవులకు సూర్య భగవానుడు అక్షయ పాత్ర ఇస్తాడు. అది అక్షయ తృతీయ రోజే అని అంటారు. ఇంకోటి గంగ దివి నుండి భూమికి దిగి వచ్చింది కూడా అక్షయ తృతీయ రోజే అంటారు. ఇట్లా కొన్ని చాలా పవిత్రమైన కొన్ని సంఘటనలన్నీ అక్షయ తృతీయ రోజే జరిగింది కాబట్టి అక్షయ తృతీయ అంటే క్షయము అనేది లేనిది అన్నట్టు, అంటే ఎప్పటికీ నశించింది అట్లా. ఇక ఇంకొకటి రాగి పాత్ర రాగోరుతుంది అనేది కూడా ఒకటి విన్నా నేను రాగి పాత్ర ఎప్పుడు తెచ్చుకుంటా. ఇంకా అట్లా ప్రతి సంవత్సరం రాగి పాత్ర అంటే కొనుక్కునే స్తోమత ఉంది అట్లా. ఇక బంగారుదంటే కూడా కొనుక్కోవచ్చు, కాకపోతే ఇంకా అంటే ఏదైనా సహజంగా ఉండాలి మనకు. మరి దానికోసం అట్లా కాకుండా కొనుక్కునే పరిస్థితి ఉంటే కొనుక్కోవచ్చు, తప్పేం లేదు. రాగి పాత్ర మాత్రం నేను ప్రతిసారి తెచ్చుకుంటా. ఇప్పుడే కాదు, ధనత్రయోదశి రోజు గోల్డ్ కొనుక్కుంటారు కదా చాలామంది, అప్పుడు కూడా నేను రాగి పాత్ర తెచ్చుకుంటా. అట్లా పూజా రూమ్లో పెట్టుకోవడానికి నైవేద్యం సమర్పించడానికి ఉంటాయి కదా, మనకు చాలా అవసరం ఉంటాయి ఇట్లాంటివన్నీ. ఇవి చిన్నవి ఇట్లాంటివి కొనుక్కొచ్చుకొని ఇంకా అది ఆ రోజు కొత్త పాత్రను పూజలో పెడతా, మళ్ళీ ఇక పూజా రూమ్లో వాడుకుంటూ ఉంటాం.
మొత్తానికి అక్షయ తృతీయ రోజు నా పూజ అయితే ఇట్లా సంపూర్ణమైంది. ఇక లక్ష్మీదేవి అమ్మవారికి చాలా శుచి శుభ్రత ఉండాలి. అట్లా ఉంటేనే అమ్మవారు అక్కడ కొంతసేపు మనం కూడా ప్లెజెంట్గా ఉన్న అక్కడ కూర్చుంటాం కదా, కొంతసేపు 5 నిమిషాలు మాట్లాడేస్తాను అక్కడ, ఒక్కోసారి అర్ధగంట అవుతుంది అక్కడ మాట్లాడుకుంటా. ఒక మంచి ప్రశాంతమైన వాతావరణం ఉంటే ఉంటాం. కొన్ని ప్లేస్లో ఒక గంట పడుతుంది కావచ్చు అనుకుంటే 5 నిమిషాలనే వాపస్ వస్తాం. అట్లా అదే తేడా. ఇక ఇదంతా కూడా ఉపోద్ఘాతం అనుకోవద్దు, కానీ అట్లా కొన్ని జీవితంలో వయసు ఒక్కటే కాదు, అన్నీ ఆలోచన విధానం, పరిసరాలను చూడడం, పరిస్థితులను అర్థం చేసుకోవడం, మనం తెలిసిన వాళ్ళ దగ్గర అంటే జనరల్గా మన సర్కిల్ ఉన్న వాళ్ళ దగ్గర నుండి మంచి చెడు, వాళ్ళు ఏం చేస్తుండ్రు మంచి, వాళ్ళు ఏం చెడు చేస్తుండ్రు అన్నీ గ్రహించుకొని వాళ్ళు చెడు చేసేటి మన జీవితంలో మనం చేయొద్దు అని నిర్ణయించుకొని చాలా మార్పులు చేర్పులు చేసుకుంటూ వెళ్ళిపోవడం. అయితే ఒకరికి ఎప్పుడు మనం ఏ చిన్నది కూడా నోట్ల నుండి వచ్చినా కానీ, నాలుకతోటి పలికినా కానీ మళ్ళీ మనం అనుభవించక తప్పదు అనేది, అది ఎన్నో చదివితే కానీ అర్థం కాదు. ఎక్కువ మట్టుకు ఇంట్లో వాళ్ళు తప్పులు ఒప్పులు చెప్పడానికి ఎక్కువ ఇష్టపడరు, అది ప్రేమ అనే ఒక దాంతో. కానీ ఆ ప్రేమ మనను జీవితంలో బాగుపడకుండా చేస్తుందంటే అది అవసరం ఉండద్దు కూడా. అట్లా మన ఇంట్లో వాళ్ళు మనకు తప్పు ఒప్పు చెప్పరు. అందుకని ఎక్కువ శాతం పుస్తకాలే చదవాలి. నేనైతే అట్లా నేర్చుకున్నదే ఎక్కువ. ఎట్లా అంటే ఇక తప్పులు ఒప్పులు చెప్పరు కదా పెద్ద ఇంట్లో వాళ్ళు, కొన్ని చెప్తారు సాధ్యమైనంత మటుకు, కానీ కొన్ని చెప్పరు. కానీ మనం నేర్చుకోకపోతే మనకే నష్టం. ఇక ఇప్పుడు మొత్తానికి నా పూజ అయింది కాబట్టి ఇక సంతోషంగా బయటకు వెళ్తా. దాదాపుగా ఇప్పుడు సాయంత్రం 5:30కు మంచి టైం ఉంది అని అన్నారు ఈరోజు. 4 గంటల నుండి స్టార్ట్ చేస్తే మరి మనం 5:30 వరకు మన పూజకు కావాల్సిందంతా సమకూర్చుకోవడం, ఇదంతా చేసుకొని ఇల్లు శుభ్రంగా ఉండి కడపలు అలంకరించుకోవడం, అన్నీ శుభ్రంగా ఉంటేనే మనకు పూజ చేయడానికి ఇక్కడ బాహ్య శుద్ధి అంతర్శుద్ధి కూడా ఉండాలి. మరి మనం ఇక్కడ కూర్చున్నామంటే మనసు ఎక్కువ ఉంటే కూడా లాభం ఉండదు కదా. అందుకని జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, మనసు ఇవన్నీ కూడా మన ఆధీనంలో ఉంచుకొని ఈరోజు పూజ చేసినప్పుడే దానం చేయాలనుకుంటే గొడుగు ఎన్ని జీవితంలో ఎన్ని నేర్చుకోవాల్సినవి ఉన్నాయో ఇట్లా మనకు సాధ్యానికి ఈరోజు అయితే సంతోషంగా చాలా మంచిది అంటారు. ఇక ఏదైనా సాధ్యమైనంత వరకే.